అయిపోయిందన్న. ఇది కస్టమ్స్లో మన హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది నేను రంజాన్లో కువైట్ టు సౌదీ బై రోడ్డు వెళ్ళిన వీడియోస్ ఇవి. సో అప్పుడు నాకు ఛానల్ లేక నేను అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో కువైట్ టు సౌదీ బై రోడ్డు వెళ్ళాలంటే చాలామంది భయపడుతున్నారు. అంటే పాత బండ్లు పంపిస్తారో పంపిరో అనే డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ దొరికిపోతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏం కావాలని చెప్పి. సో నేనైతే ఇలా నావి టైర్స్ అన్ని మార్పిచ్చేసుకొని ఇంకా రోడ్డు పట్టేసిన. మనకు 100 కిలోమీటర్లలో బార్డర్ అనేది వస్తుంది. కువైట్ సిటీ నుంచి 100 కిలోమీటర్లు 110 కిలోమీటర్లు అట్లా పడుతుంది. సో ముందర కనిపించేది మనకు బార్డర్స్ అన్నమాట. సో ఇక్కడి నుంచి మీకు మొత్తం ఇంకా అంతా తెలిసిపోతుంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏం కావాలి అని చెప్పి. సో కంటిన్యూ ద వీడియో. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం కూడా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచి మీకు ఖచ్చితంగా కువైట్ టు సౌదీ బై రోడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కువైట్ బార్డర్ కస్టమ్స్ అన్న. సో ఇక్కడ బండి అంతా ఇంకా బండిలో ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తారు కస్టమ్స్. చూద్దాం. మనమైతే ఏం తీసుకెళ్ళట్లేదు. తినేకి ఒక కిరీట్ ఆరెంజ్, అట్లే ఒక కిరీట్ గుడ్లు, ఒక కిరీట్ బాటిల్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ అంతే. చూద్దాం ఏమంటారో. సో ఫస్ట్ టైం ఒక కంట్రీ బార్డర్ మనం సంపాదించిన డబ్బులతో మనం కొన్న కార్తో ఒక కంట్రీ బార్డర్ అనేది క్రాస్ చేసి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం జరుగుతుందన్న. నాకు లోపల ఎట్లుందంటే ఇంకా బయటికి చెప్పలేను దాన్ని. సో బట్ చాలా కంట్రోల్ చేసుకుంటానా ఏం జరుగుతుంది ఏమని చెప్పి. సో చూద్దామన్న, హోప్ ద బెస్ట్. అట్లా ఇంకొక విషయం ఏమంటే అన్న, చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్ల మొత్తంలో నాదొక్కటే పాత కారు, చిన్న కారు, 2003 మోడలు కొరల్లా. సో ఇక్కడేమో అన్నీ చూస్తా అంటే ల్యాండ్ క్రూయిజర్లు, ఫోర్డ్లు, నిస్సాన్లు ఇవే వస్తున్నాయి. చూద్దాం మన ఏమంటాడో ఏమో. నెక్స్ట్ మందే. సో అయిపోయిందన్న. ఇది కస్టమ్స్లో మనకు ఈ స్లిప్ ఇచ్చినాడు. కస్టమ్స్లో ఏమేమి అడిగినారంటే బండి ఆర్సీ అడిగినారు, అట్లే మన పతాకా అడిగినారన్న. బండి ఆర్సీ మన పతాకా అడిగినారు. దాని తర్వాత వాళ్ళు ఫైన్స్ అవి ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసి ఏం లేవని చెప్పి మనకి స్లిప్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు పాస్పోర్ట్ దగ్గర ఉన్నాను, పాస్పోర్ట్ చెకింగ్ దగ్గర. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో పాస్పోర్ట్ చెకింగ్ కూడా అయిపోయిందన్న. పాస్పోర్ట్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఒక స్లిప్ ఇచ్చాడు. సో ఇది తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. అక్కడ ఏమన్నా బండి చెక్ చేస్తారేమో మొత్తం చూడాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా చిన్న క్లిప్ ఉంటుంది. సో ఫైనలీ కంప్లీటెడ్ అన్న. కువైట్ బార్డర్ దాటుకున్నాం. నో మ్యాన్స్ ల్యాండ్లోకి ఎంటర్ అయినాను. అంటే ఇక్కడ మనుషులు ఎవరు తిరగరు, జస్ట్ కార్లు పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి. అట్లే వీళ్ళు ఆఫీసర్స్ మాత్రం ఉంటారు ఇక్కడ. సో ముందర లాస్ట్ చెకింగ్ బార్డర్ ఒకటి ఉంటుంది, చెకింగ్ గేట్ ఒకటి ఉంది. ఆ గేట్ అయిపోయిన తర్వాత మనం సౌదీలోకి ఎంటర్ అయిపోతాం. సో నేను అనుకున్నట్టయితే ఏం జరగలేదన్న. ఏదన్నా చాలా చెకింగ్ ఏమైనా ఉంటుందేమో అంటే చాలామంది నాకు చెప్పారు, ఫ్రెండ్స్ కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పారు 2003 బండి నేను ఏడాది పంపించరు దాన్ని అని చెప్పి. దాని తర్వాత చాలా అంటే బండి ఏమంటారు దాన్ని, బండి ఆర్సీ టైము, బండి కండిషను ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ నిన్ను పంపిరు 2003 మోడల్ కొరల్లాని అని చెప్పి చాలామంది అన్నారు. బట్ అదంతా ఏం లేదన్న. ఇక్కడ నువ్వు ఏ బండి వేసుకొని వచ్చినా కూడా నిన్ను పంపించేస్తారు. బట్ నీ డాక్యుమెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి. మనం షూన్ వాళ్ళమైతే బండి మన పేరుతో ఉండాలి. లేదు అంటే మనది మీరు ఇంట్లో పనిచేసే వాళ్ళైతే మీకు అంటే మీ బండి వచ్చి మీ కువైటీ పేరుతో ఉంటుంది కదా. సో వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉండాలి. లేదంటే మీరు మక్తబ్లో వాటిల్లో తెచ్చుకునే బండి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎన్ఓసి తీసుకోవాలన్న. అంటే వీళ్ళు మా బండి తీసుకొని పోతున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి.
సో కొంచెం ముందరికెళ్ళి చెకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం అన్న. సో సౌదీ జెండాలు అయితే ఎగురుతున్నాయి. సౌదీలోకి ఎంటర్ అయిపోయినాం. లాస్ట్ చెకింగ్ ఒకటి ఉందన్నమాట, డెడికేటెడ్ లేన్ పాత్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్స్. సో ఇది యూఏఈ సౌదీ చెకింగ్ అనుకుంటా, సౌదీ పాస్పోర్ట్స్ చెకింగ్ ఇవన్నీ అనుకుంటా. చూద్దాం. ఇది అయిపోతానే ఇంకా మనం ఆల్రెడీ సౌదీలోకి ఎంటర్ అయిపోయినాము. అంటే సౌదీ స్టార్టింగ్లో ఉంటుంది కదా చెక్ పాయింట్స్, సో అవి అనుకుంటా. చూద్దామన్నా. सऊदी सिटी एंट्रेंस भैया, इंशाल्लाह आपकी दुआ के वजह से पहुंच गई हूँ सऊदी तक पहुंच गई हूँ. सऊदी के अंदर को आकर सिटी एंट्रेंस में हूँ. जस्ट गाड़ी को ज़रा रेस्ट देंगे घर को खड़ी हूँ. इंशाल्लाह बाहर उतर को दिखा तुम सब. रोडान तो खाली है, सब. ये सिटी एंट्रेंस है. सो सब जनों बोले सका छोटे गाड़े आते नहीं कहती. ये मेरी गाड़ी, मैं कुवैत से आया से ये गाड़ी में च अल्हम्दुलिल्लाह मुझे बहुत साथ दी गाड़ी है. कोरोला 2003 मॉडल है. बहुत का तो बहुत साथ दी. कोरोला 2003. सब डरते हैं भैया, कौन तो आना अगर को समझे वाले डरते ही. कोई डरने की बात नहीं भैया. किधर भी काम भी एक जर्रा भी हमारी गलती नहीं सका हमें ले गए तो गाड़ी. काम भी डरना सो जरूरत नहीं, काम भी खोड़े ना सो जरूरत नहीं. सीधा आगो बॉर्डर कने खोड़े ना, बॉर्डर कने चेकिंग चलते ही बाहर का जाना. सीधा 21 रोड 100 किलोमीटर बॉर्डर करने से 100 किलोमीटर मारे तो ये प्लेस आ जाता. हैंका को जरखोत खोड़ कर ले जा. बीच में बक्काले भी है 50-60 किलोमीटर कने, वो बक्काले कने है तो भी खोड़े जा. अल्हम्दुलिल्लाह मैं भी एक बक्काले कने खोड़े को चाय पी ले को निकली फिर 50 किलोमीटर आगो खोड़ी हूँ. 100 किलोमीटर को ये एंट्रेंस आ जाता.